హలో అండి, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? ఈరోజు మనం బైబిల్ నుంచి కొన్ని వచనాలు చదువుకోబోతున్నాము. మార్కు సువార్త 14వ అధ్యాయము 11వ వచనం నుంచి, వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానము చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్ళి సిద్ధపరచవలెనని కోరుచున్నావని ఆయన అడుగగా, ఆయన, మీరు పట్టణంలోకి వెళ్ళుడి, అక్కడ నీళ్లకుండ మోయుచున్న ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును. వాని వెంటపోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమాని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును. అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో 2 పంపెను. దేవుడి వాక్యం ఇంతటితో దీవించిన కాక ఆమేన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన దేవాయస్యానికి వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కల్లో మంచి ఆరోగ్యంతో నన్ను నిలబెట్టినందుకు నీకు వందనాలు యేసయ్యా. ప్రభా, చదవబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి హృదయంలో కూడా నాటి ఫలింపచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా, ఏ కుటుంబంలో అయితే చీకటి అంధకార శక్తులు రాజమేలుతో ప్రభా అల్లరితో నా ప్రభా గొడవలు నా తండ్రి సమాధానం లేని స్థితిలో ఉన్న ప్రతి గృహాలను నీవు యజమానిగా ఉండండి నా తండ్రి. సమృద్ధిగా నా తండ్రి నీ యొక్క సమాధానాన్ని సమృద్ధిగా దయచేయండి యేసయ్యా. నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి అటువంటి గృహాలకు నీవు నా తండ్రి నీ దేవుళ్ళు దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం యేసయ్యా. నీ వెలుగుతో నింపమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. అప్పుల బాధల్లో ఉన్న వారి కోసం మేము ప్రేయర్ చేస్తున్నాం తండ్రి. ఆ వీపు నుంచి వారిని నీవే బయటకు లాగమని ప్రభా ప్రార్థిస్తున్నాం యేసయ్యా. వారికి మంచి నాయన నీ యొక్క సహాయాన్ని దయచేయండి ప్రభా. నోటి నిండా హృదయంతో నవ్వడానికి కావలసినటువంటి విధంగా నా తండ్రి వారిని నీవు అభివృద్ధి చేసిన నా ప్రభా అభిషేకించమని ప్రభా నా తండ్రి అభివృద్ధి పరచమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫైనాన్షియల్గా నీవు బ్లెస్ చేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం యేసయ్యా. నీకే వందనాలు తండ్రి. ప్రభా, అనారోగ్యంగా ఉన్న వారు ప్రతి ఒక్కరి మీద నీకు హస్తం ఉంచండి తండ్రి. నా తండ్రి కంప్లీట్ హీలింగ్ని దయచేయండి ప్రభా. స్వస్థతని ఇవ్వాలని మాత్రమే సాధ్యము నా తండ్రి. అది మేము నమ్ముతున్నాం ప్రభా. నా తండ్రి నీవే కార్యం చేయమని ప్రభా. కంప్లీట్ హీలింగ్ని దయచేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేసి ప్రభా బలమైన సాక్షులుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బై.